ఒకప్పుడు కష్టజీవులందరూ కలిసి బీడు భూముల్ని పంట పొలాలుగా మారిస్తే పంట పొలాల్ని బీరు భూములుగా మారుస్తుంది ఇప్పటి యువత. ఇల్లు దాటి బయటకు అడుగు పెడితే ఊరు చివర్ల బీరు బాటిల్లు, కొండ గుట్టలలో బీరు బాటిల్. మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. కానీ మనం సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. బేసికల్గా మనం అందరం కిక్ని ఎతుకుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దేంట్లో అయితే కిక్ దొరుకుతున్నదో వాళ్ళకి దానికంటే చాలా ఎక్కువ కిక్ వేరే దాంట్లో దొరుకుతుంది అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే వాళ్ళు బీర్ని వదిలేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం సింగిల్ స్క్రీన్లో సినిమాలు చూసేవాళ్ళం, ఇప్పుడు పెద్ద స్క్రీన్లు వచ్చాయి. ఇంతకుముందు మనం నార్మల్ ఫోన్స్ వాడేవాళ్ళం, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం. ఇప్పుడు నార్మల్ ఫోన్ వాడమన్నా వాడం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లో ఎక్కువ కిక్ దొరుకుతుంది. అలాగే బీర్లో దొరికే కిక్ కంటే ఇంకా ఎక్కువ కిక్ ప్యాషనేట్గా ఏదైనా గోల్ కోసం పనిచేస్తే దాంట్లో దొరుకుతుంది అని వాళ్ళకి అర్థమైతే వాళ్ళు వదిలేస్తారు. నాకు పర్సనల్గా చెప్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, సిగరెట్ కంటే, బీర్ కంటే, ఆల్కహాల్ కంటే, ఎంటర్టైన్మెంట్ సినిమాల కంటే అన్నిటికంటే ఎక్కువ కిక్ నాకు యోగాలో దొరుకుతుంది. మీకు కూడా అలాంటి కిక్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటే యోగా అని చెప్పి కమెంట్ చేయండి. ఎలానో నేను మీకు హెల్ప్ చేస్తాను, గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.